ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఈ రోజున బాధల నుంచి విముక్తి పొందడం ఎలా అనేటి విషయంలో రమణ మహర్షుల వారు చెప్పినటువంటి అద్భుతమైన కథని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయన్నుమః. ప్రియ భగవద్బంధువులారా, ప్రతి వ్యక్తికి బాధలుంటాయి, కష్టాలుంటాయి. జీవితం అన్న తర్వాత వెలుగు చీకటి ఎంత సహజమో కష్టాలు సుఖాలు కూడా అంతే సహజం. అయితే సుఖాలు వచ్చినప్పుడు మనం పొంగిపోతూ ఉంటాం, దుఃఖాలు కలిగినప్పుడు కుంగిపోతూ ఉంటాం. మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించినటువంటి భారతీయ ఆధ్యాత్మిక గురువుల్లో భగవాన్ రమణ మహర్షికి విశిష్టమైన స్థానం ఉందండి. అరుణాచలంలో వారు ఒక ఆశ్రమం పెట్టుకొని అక్కడ ఎంతో తపస్సు చేశారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడి యొక్క అవతారం అని చెప్పుకుంటారండి. మనిషి తనను తాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని, సమస్త సృష్టిలో ఒకే ఒక్క చైతన్యం వ్యాపించి ఉన్నది అని రమణ మహర్షి చెప్పారు. ఆయన బోధనలవి. నేను అంటే ఏంటో తెలుసుకోమన్నాడు. నేను అంటే కేవలం దేహం కాదురా, ఆత్మ. అదే ఆత్మ విచారణ, అంతర్ముఖత, ప్రశాంతమైన జీవనానికి మార్గదర్శకంగా భగవాన్ రమణులు ఇచ్చినటువంటి సందేశాలు నేటికి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఆధ్యాత్మిక జగత్తులో భగవాన్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఈ విశ్వంలో ఉన్నది ఒకటే వస్తువు, అది భగవాన్ చెప్పింది. అది మనం అద్వైతము అంటాం కదా, రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆ ఉన్నటువంటి ఆ వస్తువు అంతటా ఉంది. దానిని తెలుసుకోవటమే జ్ఞానం, తెలియకపోవటం అజ్ఞానం. అదే అవిద్య అంటారు అని భగవాన్ రమణుల వారు బోధిస్తూ ఉంటారు. మనిషి తనను తాను తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తన్ను తాను తెలుసుకోకుండా ఎంత ప్రయత్నించినా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. నేను దేహాన్ని 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 అనుకుంటే నీ యొక్క స్థాయి దేహ స్థాయిలోనే ఉంటుంది నీ సాధన. అయితే ఈ విషయంలో భగవాన్ రమణులు చెప్పినటువంటి ఒక చిన్న ఉదాహరణ మనందరినీ ఎంతో ఆలోచింపజేస్తుందండి. ఒక వ్యక్తి ఒక చెట్టును గట్టిగా పట్టుకొని నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని అరుస్తున్నాడు. చూడండి, చెట్టును ఒక వ్యక్తి పట్టుకున్నాడు, నన్ను వదిలిపెట్టు అంటున్నాడు. పట్టుకుంది ఎవరు? నువ్వా చెట్టా? చూడండి, వాస్తవానికి చెట్టు అతన్ని ఏమైనా పట్టుకుందా? లేదు కదా. అతడే చెట్టును పట్టుకున్నాడు. మరి వదిలిపెట్టాల్సింది ఎవరు? అతడే వదిలిపెట్టాలి. ఈ ఉదాహరణ మన జీవితానికి అద్దం పడుతుందండి. అద్భుతం. మన జీవితంలో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, భయం ఉంటుంది, కోపం ఉంటుంది, ఈర్ష్య అసూయలు ఉంటాయి. ఇటువంటి భావోద్వేగాలను మనమే గట్టిగా పట్టుకుంటాం, వాటి వల్ల బాధపడుతూ ఉంటాం. ఆ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటూ పరితపిస్తూ కూడా ఉంటామండి. అయితే సమస్యకు పరిష్కారం బయట లేదు. నిన్న మనం చెప్పుకున్నాం, ఆనందం బయట లేదు, నీలోనే ఉంది, నీవే ఆనంద స్వరూపుడివి అని తెలుసుకుంటే నీకు దుఃఖం లేదు, శాంతిగా ఉంటావు. నీ జీవితంలో అశాంతికి తావు ఉండదు. ఇక్కడ కూడా అన్నీ నువ్వే లంపటం చేసుకున్నావు. అరిషడ్ వర్గాలు నీలోనే ఉన్నాయి. అహంకారం ఉంది, మమకారం ఉంది, అసూయ ఉంది, ఈర్ష్య ఉంది,
అవన్నీ నీలోనే ఉన్నాయి. వాటిని గట్టిగా వాటేసుకున్నావు. వాటి వల్ల నీకు బాధలు వస్తున్నాయి. అయినా ఆ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటూ ఉంటావు, పరితపిస్తూ ఉంటావు కూడా. అయితే సమస్యకు పరిష్కారం బయట లేదండి, మన మనస్సులోనే ఉందని గ్రహించలేకపోతున్నాము అనేటువంటి ఒక అద్భుత సత్యాన్ని రమణ మహర్షి చెట్టు కథ ద్వారా మన హృదయానికి హత్తుకునేలాగా వివరించారు. మనలో చాలామంది ప్రశాంతత కోసం విభిన్నమైన మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం. కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది మంత్రోపదేశం పొంది ఆ మంత్రజపం చేస్తారు, కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది యోగాభ్యాసం చేస్తారు. ఆధ్యాత్మిక గురువుల యొక్క సాంగత్యం వంటి మార్గాలు కూడా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది ప్రవచనాలు వింటూ ఉంటారు, కొంతమంది తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు. ఇవన్నీ మనస్సును స్థిరపరచడానికి సహాయం చేసినా కూడా అసలు మార్పు మాత్రం మనలోనే మొదలు కావాలి. నీలోని మార్పు రావాలి. మన బంధాలకి బాధలకి మూల కారణం ఏమిటో బాగా అవగాహన చేసుకొని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తేనే నిజమైనటువంటి శాంతిని, ఆనందాన్ని, స్వేచ్ఛను అనుభవించగలుగుతాము అని భగవాన్ రమణులు అన్నారు. కాబట్టి నిన్ను బంధించేది ఏమిటి అంటే నీలో ఉండేటటువంటి మమకారం, అలాగే వ్యామోహం, అహంకారం, అవే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ చెట్టు ఉదాహరణ ద్వారా రమణ మహర్షి మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేశారు. బంధాలు బయట ప్రపంచం సృష్టించినవి కాదు, నువ్వే సృష్టించుకున్నావు. మన ఆలోచనలు, మన అనుబంధాలే వాటికి కారణభూతం అవుతున్నాయి. వాటిని బాగా గుర్తించి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, జీవితానికి ఆనందము లభిస్తుంది, ఆత్మకి విముక్తి లభిస్తుంది. ఆత్మకు విముక్తి లభిస్తే ఏమవుతుంది చెప్పండి? ఆత్మకు విముక్తి లభించినట్టే మోక్షం పొందటం, పునరావృత్తి రహితమైనటువంటి ఒక స్థితికి వెళ్ళిపోవడం. అదే కదా ఎవడైనా కోరుకునేది ఈ లోకంలో. ఎవడైనా మోక్షం కావాలి అని కోరుకుంటాం, ఏం తప్పు కాదండి. మోక్షం మాత్రం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. మోక్షం ఎలా సాధించగలుగుతాం అనే విషయం మీద కూడా మనం మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాం. అంటే మనం చేసే పుణ్యమంతా పరమాత్ముడికి సమర్పించి కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని మనకున్నటువంటి పాపాలని కొన్నింటిని అనుభవించడం ద్వారా, మరికొన్నింటిని భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా, మరికొన్నింటిని తీర్థయాత్ర సందర్శన ద్వారా మనం పోగొట్టుకోవాలి. అప్పుడు పాపం అనుభవించి ఇలా పుణ్యకార్యాలు చేసి కొన్ని పోగొట్టుకున్న తర్వాత నువ్వు చేసే పుణ్యమంతా భగవంతుడికి సమర్పిస్తున్నావు కాబట్టి నీ పుణ్యం పాపం రెండూ జీరో అయింది, బ్యాలెన్స్ జీరో. అప్పుడు నువ్వు కడిగినటువంటి ముత్యంలాగా మోక్ష సామ్రాజ్యానికి వెళతావు. నువ్వు శివారాధకుడు అయితే కైలాసానికి వెళతావు, విష్ణు ఆరాధకుడు అయితే విష్ణులోకం వెళతావు, జగన్మాత ఆరాధకుడు అయితే నేరుగా మణిద్వీపానికి వెళ్ళిపోతావు. ఇదే కదా మనం కోరుకునేది. కాబట్టి అందరం కూడా చక్కగా చెట్టు ఉదాహరణని గుర్తుపెట్టుకోవాలి. మనమే ఆ గుణాలను పట్టుకొని వేలాడుతున్నాము. మనం విడిచిపెడితే వెళ్ళిపోతాయి. మనం వదలకుండా ఎవడి మీదో నిందేయటం ఇది మంచిది కాదు. భగవాన్ రమణులు ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేవారు కాదు. చిన్న మాటల్లో పెద్ద సందేశం ఇచ్చేవారు. అది కావాల్సింది. అయితే వారు బ్రతికి ఉన్నప్పుడు చూసే భాగ్యం నాకు కలగలేదు. వారి ఆశ్రమానికి చాలాసార్లు వెళ్ళాం. ఎందుకంటే ఆ అరుణాచలానికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో మా మాతృమూర్తి జన్మస్థానం తిరుక్కోయిలూరు. ఆ గుడి గురించి కూడా ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతాను. అద్భుతమైనటువంటి దేవాలయం.
ఒళహళంద పెరుమాళ్ళు అంటాం. అంటే త్రివిక్రమ అవతారం ధరించినప్పుడు విష్ణువు ఉన్నటువంటి రూపం అక్కడ ఉంటుంది. చాలా పెద్ద గుడి, 108 దివ్యక్షేత్ర దివ్య దేశాల్లో అది కూడా ఒకటి అని చెప్తారండి. అటువంటి దాని గురించి కూడా నేను వీలు వెంట మన మోహనవాణి ద్వారానే మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి విన్నటువంటి మీరు చెట్టు కథని పదే పదే దృష్టిలో పెట్టుకొని మనం గనక ప్రవర్తిస్తే చక్కగా శాంతి, సౌఖ్యం, ఆనందం అన్నీ కూడా మన ఇంట్లో వెళ్ళి విరుస్తాయి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.